మనం ఈరోజు నది గురించి మాట్లాడుకుందామా? ఒక రివర్ ఎక్కడ పుట్టాలో దానికదే డిసైడ్ చేసుకోలేదు. మనం కూడా అంతే కదా. కానీ ఎక్కడికి చేరాలో అదే డిసైడ్ చేసుకుంటుంది. యువర్ స్టార్ట్ డజంట్ డిసైడ్ యువర్ ఎండ్. అయితే ఆ నది ప్రవహించే మార్గంలో చాలా రాళ్ళు అడ్డొస్తాయి, చాలా మౌంటైన్స్ అడ్డొస్తాయి. అలాంటి అడ్డంకులేవి కూడా ఆ రివర్ని ఆపగలుగుతాయా? లేదు కదా. అది వాటిని టర్న్ అవుతుంది, జంప్ అవుతుంది, అలాగే ముందుకు సాగుతూనే ఉంటుంది. ఆబ్స్టకిల్స్ కెనాట్ స్టాప్ యువర్ ఫ్లో. అలా అన్స్టాపబుల్గా ఫ్లో అవుతూనే చిన్న నది ఒక పెద్ద సముద్రంగా మారుతుంది. కీప్ మూవింగ్, బిగ్ డెస్టినీ. మనం కూడా మన లైఫ్లో ఒక రివర్ లాగే ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మన ఫ్లో మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. కీప్ ఫ్లోయింగ్, నెవర్ స్టాప్. థ్యాంక్ యూ.